హాయ్ నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. ప్రస్తుతం మనం హిమాలయ యోగి శ్రీ వేదానంద బాబాజీ దగ్గర ఉన్నాము. ప్రతి మనిషి తన జీవితంలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు. అయితే ఏ దేవతను ఎలా పూజిస్తే, లేక ఏ దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తే, ఏ మంత్రాన్ని ఎలా జపిస్తే మనిషి తన జీవితంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడో శ్రీ వేదానంద బాబాజీ వారి మాటల్లో మనమందరం విందాం. మహి టీవీ ప్రేక్షకులకు, భక్తులందరికీ కూడా హిమాలయ గురు పరంపర తరపున ఆశీస్సులు. చాలామంది ఆర్థిక సమస్యలు, కష్టాలు, డబ్బు సరిపోవటం లేదు, డబ్బు వస్తుంది కానీ నిలబట్టం లేదు, ఇలా అడుగుతూ ఉంటారు. నిజమే, డబ్బు అనేది నిలబడదు. లక్ష్మీదేవి ఒక చోట ఖచ్చితంగా ఉండదు. ఈవేళ ముందనుకున్నదే సాయంత్రానికి ఖాళీ అయిపోతుంది. వాడు బజారుకి వెళ్ళి అడ్డమైనవన్నీ కొనేస్తాడు ఎక్కువైతే. కనుక ఎంతవరకు ఆర్థికంగా డబ్బు సంపాదించాలి, ఎంతవరకు మనిషికి అందాలి, ఇవన్నీ కొన్ని మనం తెలుసుకోవాలి. కానీ నేను ఇప్పుడు మాట్లాడుతున్నది కర్మల కారణంగానో మరో రకంగానో ఆర్థికంగా నలిగిపోతున్న వారికి ఏమిటి మార్గాలు, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే దాని మీద మనం కాస్తంత నా భావన మీతో పంచుకుంటున్నాను. చాలామంది అక్కడ నేతి దీపం వెలిగిస్తే లక్ష్మి ప్రసన్నం అవుతుందని, కుబేరుడి యొక్క సాధనలు వారిని అనుసరించి సాధనలు చేస్తే, క్రియలు చేస్తే, జపం చేస్తే కూడా ఆర్థికంగా మార్పు వస్తుందని ఇలా రకరకాలుగా మహాత్ములు చెబుతూ ఉన్నారు. చాలామంది చేస్తూ ఉన్నారు. చేసిన వాళ్ళు ఫలితం పొందలేదా అంటే ఎంతవరకు పొందారో ఎవరి అనుభవం వాళ్ళది. ఎందుకంటే స్థితిని బట్టి ఉంటుంది. విన్నంత మాత్రాన వీళ్ళకి అయిపోతుగా, విన్న తరువాత ఆచరించే వాళ్ళు బయటికి చెప్పుకోలేరు, చెప్పరు కూడా. వాళ్ళు ఆచరిస్తూ వెళ్తారు, ఫలితాన్ని పొందేస్తారు. పొందని వాడే బయటకు వచ్చి నాకు అవ్వలేదు, ఇది అవ్వలేదు అంటాడు. వాడు ఏం చేశాడో, ఏ స్థితిలో చేశారో పాపం అది వారు గుర్తించరు. కానీ ఇక్కడ మనం ఈ మార్గాలు ఏమిటి ఆర్థికంగా వెళ్ళటానికి అని ఆలోచిస్తే, మనం పెద్దలు చిన్నప్పటి నుంచి లక్ష్మి అంటే డబ్బు అని చెప్పారు. కానీ లక్ష్మి అంటే అష్టలక్ష్ములుగా విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలాగ అష్టలక్ష్ములుగా ఆ లక్ష్మి ఉంటుంది. అంటే సొమ్ము అంటే, వైభవం అంటే లక్ష్మి ఎన్నో రకాలుగా. వీటిల్లో ఏది ఉన్నా సరే ధనం కూడా దొరుకుతుంది. కానీ కేవలం ధనం కోరామనుకోండి మాయ. గురు మార్గంలో డబ్బును నువ్వు కోరావా, మాయను కోరుతున్నావు. నువ్వు మాయను వదిలించుకోవాలనుకుంటున్నావా, ధన రూపంలో, దక్షిణ రూపంలో మహాత్ములకి, యోగులకి, దేవాలయాలలోనూ నువ్వు కొంత సమర్పించుకో. 5 రూపాయలు, 11 రూపాయలు, నీ శక్తానుసారం, బుద్ధానుసారం ఎంతగా నువ్వు ధనాన్ని అక్కడ సమర్పణ చేస్తావో నీకున్న దాంట్లోంచి అంతగా నువ్వు 2 రెట్లు 3 రెట్లు పొందగలుగుతావు. ఇక్కడ మాయను వదిలించుకోవాలి, అసలైన ధనాన్ని కోరుకోవాలి. సాయినాథుడు కూడా అందరూ నా దగ్గరికి వచ్చి డబ్బులు లేవు, అది లేవు, ఇది లేవు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని ఏదేదో కోరికలు కోరతారు. నా వెనక కుప్పల కొలిది జ్ఞాన సంపద ఉంది, అది ఒక్కరూ కోరటం లేదు. అదంటూ దొరికితే అన్ని సమస్యలు పోతాయి. ఒక్క డబ్బే కాదు, వారికి సంకల్ప సిద్ధి వచ్చేస్తుంది. ఏటీఎం ఈరోజు వచ్చాయి. పూర్వకాలంలో మహాత్ములు అలా చేయి ఆడిస్తే ఖచ్చితంగా నోట్ల కింద రాలేవి. అదొక సంకల్ప సిద్ధి. అది అలాగా అది ఎవరికి వారు చేసుకోవచ్చు. ప్రతి మనిషికి భగవంతుడు ఇచ్చిన సిద్ధులు, శక్తులు చాలా ఉన్నాయి. కాబట్టి ముందు సాధకుడుగా మారండి. కేవలం అవకాశవాది, కష్టం వచ్చిందని దేవాలయానికి వెళ్ళటం, కష్టం వచ్చిందని దీపాలు వెలిగించేసి 20 ముంబై 100 వెలిగిస్తా, మర్నాడు కొంచెం అనుకూలించి ఏ లాంటి తగిలితే ఏదో డబ్బు వచ్చిన తర్వాత ఖాళీ లేదు, ఒక్క దీపం వెలిగించరా, నాకు అంత దూరం రావాలా అంటాడు. అటువంటి అవకాశవాదులకి లక్ష్మి బాగా ఆడుకుంటుంది. వచ్చినట్టే వచ్చి ఎట్టైనా పారిపోతుంది. కాబట్టి కోరిక ఎప్పుడు సరిగ్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి, భక్తితో ఉండాలి. అందుకని గురువును నమ్మిన వాళ్ళని మీరు గమనించండి. పేదవాళ్ళు అంటే మధ్యస్థంగా ఆర్థికంగా కూడా చితికిపోయి ఉంటారు, చిదానందంలో ఉంటారు, ఆత్మస్థైర్యంతో ఉంటారు. గురు మార్గంలో ఉన్నవాళ్ళు డబ్బు లేకపోయినా ఎందుకు అలాగా, నా లోపల నా గురువు నాతో ఉన్నాడు, నా గురువు నన్ను నడిపిస్తున్నాడు, నాకు కష్టం వస్తే అమాంతంగా వచ్చేస్తాడు, ఆయనే వస్తాడు, నేను పిలవక్కర్లేదు, చూస్తున్నాడు ప్రతి క్షణం. ద్రౌపదీదేవికి వస్త్రాలు తీసేస్తుంటే రకరకాలుగా పిలిచింది, రా చూడు, ఇదిగో తీసేస్తున్నారు, ఇంకా ఏమో అని భయపడుతూ బాధపడుతూ చివరికి అంతటా ఉన్నవాడికి నీకు తెలియదేముంది, నువ్వు రావా
క్షణాలలో వచ్చాడు. ఆ నమ్మకంతో మనం ఎక్కడ ఏ క్రియ చేస్తున్నా కూడా నమ్మకాన్ని జోడించండి. తండ్రి, నా వైపు నుంచి నేను క్రియ చేస్తున్నా, ఇక మీ ఇష్టం, ఇవ్వటం ఇవ్వకపోవటం, ఎప్పుడు ఇవ్వాలో ఏ పద్ధతిలో ఇవ్వాలో మీ ఇష్టం తండ్రి. ఇదిగో నా శక్తానుసారం దీపం వెలిగిస్తున్నా, నా శక్తానుసారం పక్క వాళ్ళకి ఆదుకుంటున్నా. ఆకలి అన్నవాడికి నేను పూర్తి ఆకలి తీర్చలేకపోయినా 10 పైసలు, ₹1 నా దగ్గర ఉన్నది, ఇదిగో ఇది ఇస్తున్నా నా శక్తి మేరకు అని మన ముందు సమర్పణతో, భావ సమర్పణ కావాలి. ఈ రోజుల్లో భావ కాలుష్యం ఎక్కువైపోయింది. లోపల ఒకటి బయట ఒకటి. భావ కాలుష్యాన్ని దాటాలి, సద్భావనలో ఉండాలి. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకండి ఆర్థిక సమస్యలు ఆఫ్టర్ ఆల్ చిన్నవి, హాయిగా తీరిపోతాయి, తీరినట్టుగా ఉంటాయి. నమ్మకంతో ఉన్నవాడికి లాస్ట్ మినిట్లో అదిగో వాడు వచ్చేస్తున్నాడు, అప్పుడు వాడు ఇంటికి గుమ్మాలు ఎక్కుతున్నాడు, అమ్మో ఎలాగా అని పారిపోకుండా రానియండి, నా స్థితి ఇది చెప్తాను అని నా గురువు ఉన్నాడు, నా భగవంతుడు ఉన్నాడు అనుకున్న వ్యక్తికి అతను లోపలికి వచ్చి మీ ఇంట్లోకి ఎంటర్ కాగానే, మీ ఆరాలో రాగానే వాడు మామూలు వాడైపోయి అమ్మా ఏంటి ఎప్పుడు ఇస్తారు అంటాడు. అంతకుముందు కొట్టేలా వచ్చినా కూడా. అలాంటి ఆరా మనం డెవలప్ చేసుకుంటే కష్టాలు వచ్చినట్టే వస్తాయి, పారిపోతాయి. సంతృప్తిగా ఆనందంగా జీవించవచ్చండి. క్రియలు ఆపకండి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటున్నాడు అంటూ ప్రయత్నాలు ఆపకూడదు, క్రియలు ఆపకూడదండి. యథాతథంగా యథాశక్తిగా త్రికరణ శుద్ధిగా మనం క్రియలు చేస్తూనే నమ్మకంతో చేద్దాం. ఆదేశంతో కాదు, సాయంత్రానికల్లా నాకు డబ్బు వస్తేనే నువ్వు శివుడివి, నువ్వు దేవుడివి, దీపం నేను 108 వెలిగించాను కష్టపడి, నాకు ఇవ్వలేదు నువ్వు, ఈ గుడి కాదు ఆ గుడి కాదు అంటూ నో. ఆ చంచలత్వాన్ని దాటాలి మనం. విశ్వాసంతో చేస్తూనే ఉండాలి. 0 అయ్యేదాకా చేయండి. 0 అయిన వాడే హీరో అవుతాడు. హీరోగా మారుస్తారు భగవంతుడు కానీ గురువులు కానీ. ఆ రకంగా మీరు ఆర్థిక సమస్యలున్నా భయపడకండి. అది నిజం, సత్యం. అది సమస్యల్లో నేనున్నాను అని చక్కగా విన్నవించుకోండి. ఎక్కడ ఉంటే అక్కడ. క్షేత్రాలకు వచ్చారు, కొన్ని క్షేత్రాల్లో క్షేత్ర బలం, ఆ క్షేత్ర దేవత ఆసక్తులు ఉంటాయి కనుక అక్కడ కూడా మీరు త్రికరణ శుద్ధిగా విన్నవించుకోండి. నన్ను ఆదుకోండి, నన్ను కాపాడండి, నా కష్టాల నుంచి బయటికి పడేయండి, నన్ను భక్తుడిగా మార్చండి, సాధకురాలిగా సాధకుడిగా మార్చండి. ఈ జన్మను నేను ఆధ్యాత్మికంగా జీవించాలనుకుంటున్నా. కేవలం ఏదో కష్టం వచ్చిందని అవకాశవాదిలా నేను అడగటం లేదు. ఈ కష్టాన్ని దాటించి చక్కగా జీవింపజేయండి అని కోరుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా, వినయంగా, త్రికరణ శుద్ధిగా మనం కోరుకోవాలి. ఇకపోతే నేను ముగింపులో చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఏది మీకు దూరంగా లేదు. మీరు ప్రార్థన చేసినా, దీపం వెలిగించినా మీకు డబ్బు దొరుకుతుంది. ఎక్కడి నుంచి దొరికింది? పక్కింటి వాడో, మీ స్నేహితుడో, బంధువో ఏదో ఒక రూపంలో మీ పక్కనున్న, మీకు దగ్గరలో ఉన్న సోర్సే మీకు ఉపయోగపడుతుంది. అంటే సర్వం మీ చుట్టూ ఉన్నాయి, ప్రతిదీ మీ చుట్టూనే ఉంది. భగవంతుడు కూడా మీ చుట్టూ ఉన్నాడు, ఎక్కడో కొండ మీద ఎక్కడో లేడు, గుర్తించేవాడికి మీ పక్కనే. కాబట్టి ధనం కోరినా, ఏది కోరినా మీకు దగ్గరలో ఉంది. కోరుకుంటున్న స్థితి సరిగ్గా ఉండేలా చూసుకోండి, చాలు. మీకు క్షణాలలో బాబా చెప్తాడు, తక్షణమే వసంగుదును అన్నాడు. క్షణం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇచ్చేస్తానంటున్నాడు. అది బాబా మాట కాదు, పరమాత్ముడి మాట. కాబట్టి మీరు స్థితిలో ఉండండి, స్థితితో కోరుకోండి, సమర్పణతో కోరుకోండి. యూ విల్ బికమ్ కరోడ్పతి. అందరికీ ఆశీస్సులు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.